హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఏంటంటే పల్లీలు విత్ తెల్ల ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఏంటంటే ఒక కంచెడు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే ఉప్మాలో చాలా టేస్ట్ బాగుంటుంది. ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మా దగ్గర జీడిపప్పు లేదు, జస్ట్ పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను పల్లీలు అనేవి యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగాను, ఎండుమిర్చి కొన్ని, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత క్రిస్పీగా ఉండాలి ఎప్పుడైనా సరే. కరివేపాకు చూసారా, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. తర్వాత ఇలా వేసిన తర్వాత కొంచెం ఎండుమిర్చి ఒక 4 యాడ్ చేశాను. మీరు తెల్ల ఉప్మా రవ్వలో చట్నీ వేసుకుంటారా? కారపొడి, పల్లీ చట్నీ కూడా బాగుంటుంది. కారపొడి యాడ్ చేసుకుంటారా, లేకపోతే షుగర్ యాడ్ చేసుకుంటారా? మా పిల్లలు అయితే షుగర్ యాడ్ చేసుకుంటారు. మీరేం యాడ్ చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది, అందుకనే త్వరగా చేద్దామనుకున్నాను. ఇంతలోకి వీడియో తీద్దాం కదా అని అనుకున్నాను. మీరే బ్రేక్ఫాస్ట్ చేశారో చెప్పండి. ఫస్ట్లో నాకైతే ఈ తెల్ల ఉప్మా రవ్వ వేయడం కుదరక కింద పౌడర్లా ఉండేది, పైన లేకపోతే అంటుకునేయడం అలా జరిగేది. ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ అయిపోయా, టేస్ట్ చాలా బాగుంది అంటున్నారు. చాలాసార్లు ఫెయిల్ అయిపోయింది కూడా. ఇప్పుడు చాలా బెస్ట్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. కరెక్ట్గా సాల్ట్ 1 స్పూన్ 2 స్పూన్లు వేస్తే చాలు. ఎందుకంటే షుగర్ వేసుకుంటారు, కారపొడి వేసుకుంటారు కాబట్టి ఎక్కువ సాల్ట్ ఉంటే బాగోదు. ఇలా పప్పు పెట్టుకున్నాను. ఈరోజు పప్పు వండుదామని పప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని రుబ్బేస్తాను. తర్వాత తాలింపు వేసేస్తాను దాన్ని కూడా. అయితే ఈలోపు ఉప్మా అనేది రెడీ అయిపోయి ఉంటుంది. రవ్వ వేసేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం వ్లాగ్ ఫ్రెండ్స్. నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ చేయండి. బై ఫ్రెండ్స్.